ఈ రోజుటి ఈ క్లాసులో మనం జింప్ వర్క్ ఏరియాలో క్యాన్వాస్ ని ఎలా సృష్టించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మీరు ఫైల్లోకి వెళ్ళినట్లయితే కంట్రోల్ ఎన్ అనేది నొక్కిన కీబోర్డు మీద మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఈ ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి అంటే నేను 1920 బై 1080 పెట్టి పిక్సెల్స్ లో నేను క్లిక్ చేయబోతున్నాను. పిక్సెల్స్ లో కాకుండా మీరు ఇంచెస్ లోను మిల్లీమీటర్స్ లోను మిగిలినటువంటి కొలతల్లో కూడా మీరు కావాలనుకుంటే మీరు దాన్ని మార్చుకొని మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లో క్లిక్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇది బై డిఫాల్ట్ వైట్ లో ఉంచడం జరిగింది. ఇప్పుడు నేను వైట్ లో సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇది కానీ మీరు ఓకే నొక్కినట్లయితే మనకు 1920 బై 1080 సైజులో మనకు క్యాన్వాస్ ఏర్పడింది. ఇదే కాకుండా ఇది హారిజాంటల్ గా ఉంది. ఇదే కొలతలతో మనం వర్టికల్ గా కూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మళ్ళీ మీరు ఫైల్లోకి వెళ్ళి న్యూ నొక్కి ఇక్కడ 1920 బదులు 1080 అదే హైట్ లో 1080 తీసేసి మీరు 1920 నొక్కి మీరు ఓకే నొక్కినా మీకు ఇది వర్టికల్ గా ఈ క్యాన్వాస్ మీకు కనపడుతుంది. ఇక్కడ చూడండి, హారిజాంటల్ గా ఉన్న తంబునైలు అదేవిధంగా వర్టికల్ గా ఉన్న తంబునైలు రెండు రకాల తంబునైల్స్ తో ఈ పై లైన్ లో మనకు చూపిస్తుంది. ఈ క్యాన్వాస్ మీద ఎలా వర్క్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. క్యాన్వాస్ ను సృష్టించిన తర్వాత దీని మీద వర్క్ చేసేటప్పుడు ఉదాహరణకి ఈ టెక్స్ట్ టూల్ మీద నేను క్లిక్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఈ వర్క్ ఏరియా వస్తుంది. దీని మీద నేను క్లిక్ చేసి ఇప్పుడు ఫ్రీటెక్ రిసోర్స్ అని టైప్ చేశాను. ఈ విధంగా టెక్స్ట్ టూల్ తీసుకొని దీని మీద డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద మరో కొత్త లేయర్ ఏర్పడింది. దీన్ని టెక్స్ట్ లేయర్ అంటారు. ఇది మనం టెక్స్ట్ లేయర్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడల్లా న్యూ టెక్స్ట్ లేయర్ ఒకటి క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు కావాల్సింది టైప్ చేసిన తర్వాత మనం ఈ బ్యాక్గ్రౌండ్ దీని మీదకి వెళ్తే చూడండి, ఇప్పుడు ఈ రెండు లేయర్లు కలిపి ఒకే లేయర్ లాగా మనకు కనపడుతూ దీని మీద మనకు ఫ్రీటెక్ రిసోర్స్ అని కనపడుతూ ఉంది. రాబోయే క్లాసుల్లో ఈ ఇమేజ్ మీద ఏదైనా వర్క్ చేసినప్పుడు డిజైన్స్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, లేదా వేరే ఫొటోస్ తీసుకురావడం కానివ్వండి, ఈ విధంగా రకరకాలుగా మనం డిజైన్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ కోసం మనం ఫైల్లోకి వెళ్ళి మనం సేవ్ చేసినప్పుడు మనకు రెండు రకాలుగా ఉంటుంది. సేవ్ యాస్ లేదా ఎక్స్పోర్ట్ యాస్. ఈ ఎక్స్పోర్ట్ లో కానివ్వండి, సేవింగ్ లో కానివ్వండి, సేవ్ అనగానే మనకి ఇది స్టాండర్డ్ ఫార్మాట్ .xcf అని కనపడుతుంది చూడండి, ఆ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. ఈ .xcf అనేది నేటివ్ డాక్యుమెంట్ టైప్. అంటే ఈ గింప్ ఏదైనా డాక్యుమెంట్ ని సేవ్ చేసినప్పుడు .xcf ఫార్మాట్ లో సేవ్ చేస్తుంది. ఇక్కడ నేను టెస్ట్ అని ఇస్తున్నాను. test.xcf గా నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. అదే మీరు ఎక్స్పోర్ట్ చేయదలుచుకుంటే ఎక్స్పోర్ట్ యాజ్ అని క్లిక్ చేసి అదే test.png ఫార్మాట్ లో నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఈ పిఎన్జి ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీరు ఇతర సాఫ్ట్వేర్లు కూడా దీన్ని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మనం దీన్ని .xcf ఫార్మాట్ లో సేవ్ చేసినప్పుడు తిరిగి ఈ సాఫ్ట్వేర్ లోనే ఓపెన్ చేయడానికి వీలుంటుంది. అయితే .pngకి .xcf ఫార్మాట్ కి తేడా ఏమిటంటే, మీరు ఈ .xcf ఫార్మాట్ లో మీరు ఏదైనా డాక్యుమెంట్ ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీరు క్రియేట్ చేసిన అన్ని లేయర్స్ కనపడతాయి. అదే మీరు పిఎన్జి ఫార్మాట్ లో ఓపెన్ చేసినప్పుడు ఈ ఈ లేయర్స్ అన్ని కలిసిపోయి ఒకే లేయర్ కింద మనకు చూపిస్తుంది. అలాంటి సందర్భంలో మనం ఏదైనా మార్పు చేర్పులు చేయాలి ఏదైనా లేయర్ ని అంటే .png ఫార్ములా ఉన్నప్పుడు మనం వాటిని మార్పు చేర్పులు చేయలేము. అదే .xcf లో ఉన్నప్పుడు ఈ లేయర్స్ లో దేన్నైనా మనం మార్పు చేర్పులు చేయాలనుకుంటే చేయగలుగుతాము. దట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్. అదే ఆ రెండిటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా, సేవ్ లోకి ఎక్స్పోర్ట్ లోకి ఉన్నటువంటి తేడా.
సేవ్ చేసినప్పుడు డాట్ ఎక్స్సిఎఫ్ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి ఫార్మాట్స్ లో మీరు ఆ డాక్యుమెంట్ ని మీరు సేవ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకో. ఆ ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఫైల్ ని ఇతర సాఫ్ట్వేర్స్ లో కూడా ఓపెన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇది ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకున్నటువంటిది. రాబోయే క్లాసుల్లో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్. If you have not subscribed to my channel, please do subscribe to motivate us to make more videos. Thank you. I am yours Prema Kumar.